అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వర్ణామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి. ఆ మాట ఏమనగా, ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. మనం మళ్ళీ వాక్యదానంలోకి వెళ్ళిపోదామండి. చూడండి, 92వ కీర్తనలు 1వ వచనం చదువుకుందామండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభువా. ఇది ప్రభు, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభువా వాళ్ళ జీవితంలో ప్రభు ఈ వాక్యం పట్టి మీరు సహాయం చేయని దీవించండి. ప్రతి ఒక్కరి ప్రభు ఈ వాక్యం విని ఈ వాక్యంలో జ్ఞానం వాళ్ళ అజ్ఞాతులకు సహాయం తెచ్చమని, ప్రతి వాక్యాన్ని వాళ్ళు విని మీ వాక్యం లోపటకు సహాయం చేయమని మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఆ 2 మాటలు నేను తెలియజేస్తాను. ఒకటేదంటే యెహోవాను స్తుతించుట మంచిది. రెండోది ఏంటంటే మహోన్నతుని కీర్తించుట మంచిది. మనం ఒకటో మాటకి వెళ్ళిపోదామండి. ఒకటో మాట ఏంటండి, మనం యెహోవాను ఏం చేయాలండి? ఆనందిస్తూ మనం ఆనందించి ఏం చేయాలండి? ఆయనను స్తుతించాలి. ఆయన స్థితి మన జీవితం ఎలా ఉంటుందండి? మన జీవితం మారిద్ది. మన జీవితం మారిద్ది. ఇంకా ఎలా ఉంటామండి? ఆ దేవుని మార్గంలో నడుస్తాము, యెహోవా మార్గంలో మనం నడుస్తామండి. చూడండి, యెహోవాని ఎవరు స్థుతిస్తారో మనం దేవుని స్థుతించాలి. దేవుణ్ణి మనకు కాసాలండి, మన దేవుణ్ణి స్థుతించాలని ఆశ, దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుణ్ణి సంతోషంగా స్థుతించాలని ఆశ మనలో ఉండాలండి. అంటే మనకి దేవుని మీద నమ్మకం కలగాలి. ఏంటండి, నీ ఫస్ట్ దేవుణ్ణి స్థుతించాలంటే దేవుని నీవు గణపరచాలని ఎలా ఉండవాలండి? దేవుని ఫస్ట్ నీవు నమ్మకం పెట్టుకొని ఉండాలి, దేవుని అంటే తెలిసి ఉండాలి. అందుకే మనం ఏం చేయాలంటే యెహోవాను స్థుతించుట మంచిది. నీ యెహోవాను స్థుతిస్తే కనుక నీ జీవితం మారిద్ది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీవు కూడా ఎలా ఉండవండి? సంతోషంగా ఉంటావు. ఇది ఒకటన్నమాట. మనం 2వ మాటలో వెళ్ళిపోదామండి. 2వ ఏంటండి, మహోన్నతుని కీర్తించడం మంచిది. ఏంటండి, ఆ మహోన్నతు మనం ఏం చేయాలంటే కీర్తించి ఆయన ఘనంగా చేయండి. ఆయన మహోన్నతు మనం కీర్తించాలి. ఆయన కీర్తించాలంటే ఆ భాగ్యం మనకైనా తెలియదండి. ఈ మట్టి పెదవులతో కీర్తిని ఆశపడుతున్నాడండి. ఆ దుస్తులకు ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఈ మట్టి పెదవుల నుండి ఆయన ఏమన్నాడండి? ఆరాధన చేయాలంటున్నాడు. చూడండి, ఎవరు దేవుని నామాన్ని కీర్తి చేస్తారో, దేవుని నామాన్ని చెడు కాకుండా ఆయన నామాన్ని కీర్తి చేసి ఆయన నామాన్ని ఇంకా అట్టి మీద వాళ్ళండి దేవుని పిల్లలుగా ఉంటారు. దేవుని సమాజంలో వాళ్ళు దేవుని బిడ్డలుగా వాళ్ళు ఎదుగుతారు. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మన ప్రభువా మీకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఇదే ప్రభు, ఇప్పుడు మమ్మల్ని ప్రభు ఈ వాక్య ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీన్ని కాపాడండి. మరి ఇప్పుడు మీ వాక్యం ఎన్న ప్రభువా, మరి మీ వాక్యం చదివి మీరు సహాయం చేయడానికి దీవించండి. ఈ వాక్యంలో ప్రతి జ్ఞాన ప్రభావం పొందటకు మీరు సహాయం చేయమని, ఆ భాగ్యాన్ని వాళ్ళు దయచేయమని సహాయం చేయమని, ప్రతి ఒక్కరి ప్రభావ ఈ వాక్యం చదివి ఈ వాక్యం లోబట్టుకు సహాయం చేయని ప్రభావ, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యం ఉంటకు మీరు సహాయం చేయమని ప్రభావ. మరి బయట పరిస్థితి బాగాలేదు ప్రభావ, ప్రార్థించిన ప్రభావ, మరి మీరు దాన్ని ఆలోచించే ప్రభావ. మరి కొంతమంది తగ్గిన తర్వాత మరి ఇంకా చాలా మంది తగ్గలేదు ప్రభావ, మీరు సహాయం చేయండి. మరి చాలా మంది ప్రభావ హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేయండి. మీ బలాన్ని మీ కృపను దయచేయమని ప్రభావ. ఎవరైతే ప్రభావ మీరు ప్రభావ హాస్పిటల్ మీరు జ్ఞాపకం సహాయం చేయండి ప్రభావ. ప్రతి ఒక్కరి ప్రభావ మీ కృప బలపరచండి ప్రభావ. ఎవరైతే ప్రభావ మిమ్మల్ని స్థుతిస్తున్నారో
ప్రభావ మేము గణపరుస్తున్నారు ప్రభావ, మీ బాగా సెలవుస్తుంది ప్రభావ. గణపతి మీరు ఎప్పుడు మంచి చేస్తున్నారు ప్రభావ, మేము మీకే సెలవుస్తున్నాం ప్రభావ. మీరు సహాయం చేయండి, దీవించండి ప్రభావ. మిమ్మల్ని స్థుతించేవాడిని, మిమ్మల్ని కీర్తించేవాడిని ప్రభావ. మీరు చేసిన ప్రభావ, దాన్ని బట్టి మీకే వందనములు స్తుతులు స్తోత్రాలు నేర్చుకున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరిని మీరు కాచి కావడమని సహాయం చేయమని, ఈ వాటి ప్రతి ఒక్కరిని మీరు పేరు దర్శించమని మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.